తిరుపతిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సెక్షన్ 30 అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఎలాంటి ధర్నాలు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలు చేయొద్దని రాజకీయ పార్టీలకు హెచ్చరికలను చేశారు. ఇక మరోవైపు రేపు భారీ ర్యాలీకి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా ధర్నా చేయనున్నారు. అడ్డుకునేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. తిరుపతిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. సెక్షన్ 30 అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాంటి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేయొద్దని రాజకీయ పార్టీలకు హెచ్చరికలను చేశారు. ఇక మరోవైపు రేపు భారీ ర్యాలీకి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ర్యాలీని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. యశమున తిరుపతి అంటేనే పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే అలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, అదే కాకుండా భక్తుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు 30 యాక్ట్ ని అమలులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ అంటే టీటీడీ చైర్మన్ గా ఉన్నట్టు బీఆర్ నాయుడు విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ తీవ్ర ఆందోళనకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా కదిలొచ్చే అవకాశం ఉందని చెప్పి భావించి తిరుపతిలో అలజడి క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందుగా పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా హెచ్చరికలు తెలుసుకున్నటువంటి పోలీస్ అధికారులు 30 యాక్ట్ ను అమలులోకి తీసుకొస్తున్నారు. తిరుపతి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి అల్లజడులు, ఎలాంటి క్రియేట్ కాకూడదని చెప్పేసి పోలీస్ అధికారులు ముందుగా భావించి 30 యాక్ట్ ను ప్రవేశపెడుతున్నారు. ఒకవేళ ఏదైనా అమలు అంటే రాజకీయ నాయకులకు అంటే సమావేశాలు, సభలు, ర్యాలీలు ఇవన్నీ నిర్వహించాలంటే పోలీసు అనుమతి ఉంటేనే అనుమతిస్తాము, లేదంటే అనుమతించేది లేదని చెప్పి ఆల్రెడీ రాజకీయ పార్టీలకు అయితే పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం పూర్తి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు తనిఖీలు కూడా చేపడుతూ వస్తున్నది. అయితే దీన్ని సవాల్గా తీసుకుని వైసీపీ శ్రేణులు అయితే రేపు ఆందోళన కార్యక్రమాలకు అయితే సిద్ధమవుతున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనా కూడా భక్తుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ అయితే 30 యాక్ట్ ని అమలులోకి తీసుకొచ్చింది పోలీసు యాజమాన్యం, పోలీస్ అధికారులు. పిలిగ్రిమ్ భక్తులు తిరిగే ప్రాంతం కాబట్టి అల్లజడి అనేది క్రియేట్ కాకూడదని చెప్పి ముందు జాగ్రత్తగా పోలీస్ అధికారులు అయితే 30 యాక్ట్ ని అమలు చేస్తూ భద్రతా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.